మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే హరీష్ రావు బీజేపీలోకి వెళ్లరని కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు పోర్లు దండాలు పెట్టినా బీఆర్ఎస్ పగ్గాలు ఇవ్వరని ఎద్దేవా చేశారు. అతి త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారన్నారు. ఇక హరీష్ రావు తన స్థాయి తగ్గట్టు మాట్లాడుతున్నారని, హరీష్ రావు పిచ్చెక్కి చేసిన వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరని బీర్ల ఐలయ్య అన్నారు. ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు సూచనలు సలహాలు ఇవ్వండి. మీరు చేసిన పాపాలను ఒక్కొక్కటి కడుక్కుంటూ పరిపాలన గాడిని పెట్టి మీరు గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు కానీ 25 తారీఖు వరకు జీతాలు ఇవ్వకపోతే మీరు చేసిన అప్పులను తీర్చుకుంటూ ఒక్కొక్కటి మీ పాపాలను కడుక్కుంటూ ఇవాళ 1వ తారీఖు 2వ తారీఖు ఇవాళ ప్రభుత్వ ఎంప్లాయీలకు కానీ అందరికీ జీతాలు ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నవా? మొన్న ధాన్యం కొనుగోళ్లలో కూడా మీ ప్రభుత్వాల కంటే 1 నెల ముందు స్టార్ట్ చేసి మీరు గడిచిన 30 రోజుల్లో ధాన్యం కొనుగోలు రైతులకు అకౌంట్లలో డబ్బు లేకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా మంత్రులంతా కూడా ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి ఎక్కడికక్కడ తడిచిన ధాన్యాన్ని కూడా కళ్ళల్లో కొనుగోలు చేసి 3 రోజుల్లో రైతుల అకౌంట్లో ఖాతాలు వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని హరీష్ రావు అనే వ్యక్తి ఇలా బురద జల్లాలని చూస్తున్నాడు. నువ్వు పొర్లు దండాలు పెట్టినా, నువ్వుకేది పెట్టినా నీ మామ గాని నీ బామ్మది గాని నీకు పార్టీ అధ్యక్ష బాధ్యతలపై పోవు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నువ్వు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడం ఖాయం. ఆ బీజేపీ ప్రయత్నమే ఇవాళ నువ్వు చేస్తున్నావు తప్ప మీ మామ మెప్పుల కోసం, మీ బామ్మడిని ఒప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసం చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం, ఈ బురద జల్లుడు తప్ప తెలంగాణ ప్రజలకు నువ్వు ఒరగబెట్టింది లేదు. ఇప్పటికైనా మేము